సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి కల్కి 2898 ఏడి అండ్ అలాగే దాంతోపాటు రాజు యాదవ్ మూవీ ఇంకా చాలా మూవీస్ అయితే మనకి ఓటీటీలో రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తాయి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గెటప్ శ్రీను గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో ఈ వీక్లో సడన్గా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు మనకి ఎటువంటి కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు, బట్ మనకి ఈ వీక్లో సడన్గా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే దాంతోపాటు మిర్జాపూర్ సీజన్ 3 ఇది కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో మనకి ఈ మంత్ 5th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే హరోం హరా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో మనకి ఈ మంత్ 2nd వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు ఫాత్ ఫసిల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అండ్ అలాగే హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది. కాకపోతే ఇప్పటివరకు ఓటీటీ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదన్నమాట. త్వరలో మనకి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఓటీటీ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. నేను కూడా ఈ మూవీ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీ 2 months అగ్రిమెంట్ ప్రకారం ఈ మూవీ మనకి ఈ మంత్ ఎండ్లో మనకైతే రాబోతుందన్నమాట. ఇంకా ప్రజెంట్ వచ్చేసరికి ఈ మూవీ థియేటర్స్లోనే రన్ అవుతుందన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది త్వరలో రివీల్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కల్కి 2898 ఏడి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కాకముందు నుంచే ప్రైమ్ వీడియో వాళ్ళు 8 weeksకి అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. 8 weeks తర్వాత మనకి ఇది ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి ఆగస్ట్ మంత్లో ఈ మూవీ అనేది ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అప్పటి వరకు మీరు చూడలేరనమాట. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఆగస్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి ఓటీటీ డేట్ అనేది ఇంకా రివీల్ కాలేదనమాట. చాలామంది యూట్యూబర్స్ వచ్చేసరికి ఈ మంత్ 12th రిలీజ్ అవుతుందని అంటున్నారు, కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అనమాట. దీనికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదనమాట. ఏ యూట్యూబర్ చెప్పినా సరే మీరైతే నమ్మకండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే నేనే మీకు సపరేట్గా ఒక వీడియో పెట్టి అప్డేట్ చేయడం అయితే జరుగుతుందనమాట. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.